హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది మనకి ఇప్పుడు ఎవరైతే R22 అండ్ R18 ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరి కోసం గ్రాఫ్ థియరీలో 2024 ఫిబ్రవరిలో జరిగినటువంటి డిఎం పేపర్ నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్ చెప్తాను. అది చెయ్యాలి అని అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్లేలిస్ట్లో ఉన్న ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది బాగా వినండి. తర్వాత ఇది వినండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఐ థింక్ అది వీడియో నెంబర్ 10 అనుకుంటా, నేను చెప్తానండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. అండ్ వీటితో పాటు దీని ముందు హౌ టు పాస్ డిఎం యూనిట్ 5 అనేది కూడా పోస్ట్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూసి అలా ఫాలో అవ్వండి. ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను ఆల్రెడీ వాట్ ఈస్ ఎ స్పానింగ్ ట్రీ. అండ్ ఇందులో మనకి రీసెంట్గా అడిగినటువంటి క్వశ్చన్ ఏమని అడిగారంటే చూడండి అమ్మా, ఇఫ్ హౌ మెనీ స్పానింగ్ ట్రీస్ డస్ ఎగ్జిస్ట్ ఫర్ K4 గ్రాఫ్ అని అడిగారు. అండ్ వాట్ ఈస్ అ సింపుల్ గ్రాఫ్, ఇఫ్ పాసిబుల్ డ్రా ఎ సింపుల్ గ్రాఫ్ ఆఫ్ 4 vertices 7 edges, జస్టిఫై యువర్ ఆన్సర్ అని అడిగారు. అండ్ ఇది అడిగారు. దీన్ని ఎలా అడిగారు అని చెప్తాను. ఇది తెలుసుకోవడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్పానింగ్ ట్రీ అంటే ఏంటో తెలిసి ఉండాలి బేట. స్పానింగ్ ట్రీ అంటే అడుగుతున్నారు డెఫినేషన్, ముందు 2023లో జరిగినటువంటి పేపర్లో అడిగారు, డిఫైన్ ద స్పానింగ్ ట్రీ అంటే ఏంటిది చూడండి. ఏ కనెక్టెడ్ సబ్ గ్రాఫ్ ఎస్ ఆఫ్ the given graph is said to be a spanning tree. ఎప్పుడంట, if S should contains all vertices of G. ఎప్పుడైతే మనం స్పానింగ్ ట్రీ S రాస్తామో Gలో ఉన్నటువంటి ప్రతి వర్టెక్స్ అనేది Sలో ఉండాలి. ఓకే, అండ్ S should contains mod V -1 edges అంటే ఏమర్థమైంది, Sలో ఎన్ని ఉంటాయంటే ఎడ్జెస్ వి గ్రాఫ్లో ఉన్నటువంటి వర్టిసెస్ కంటే ఒకటి తక్కువ. సపోజ్ గ్రాఫ్ విలో 9 వర్టిసెస్ ఉన్నాయి, మనకి ఎన్ని ఎడ్జెస్ ఉండాలి, ఎస్లో 9 - 1 ఎడ్జెస్ ఉండాలి. ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. బట్ ఇట్ డస్ నాట్ ఫార్మ్ ఏ సైకిల్, అంటే సైకిల్ ఫామ్ అవ్వకుండా ఉంటే దాన్ని మనం స్పానింగ్ ట్రీ అంటాము. అండ్ ఆల్సో స్పానింగ్ ట్రీ ఈజ్ ఆల్వేస్ ఏ సబ్ గ్రాఫ్ ఆఫ్ ద గివెన్ గ్రాఫ్. ఎందుకంటున్నాను చూడండి నాన్న, నేను ఆల్రెడీ చెప్పాను ఇది మీకు. ఇదండి 1 2 3 4 లేదా ఇది ABCD. స్పానింగ్ ట్రీ అంటే ఏంటంటే క్లోజ్డ్ అయి ఉండకూడదు. ఓకే, అండ్ మినిమం వెయిట్స్ తీసుకోవాలి. ఇప్పుడు క్రిస్టల్స్లో అయితే అది ఎలా అంటే, ఇది 1 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఫస్ట్ ఏది కన్సిడర్ చేయాలి, మినిమం వెయిట్ AB. దాని తర్వాత నెక్స్ట్ మినిమం వెయిట్ ఏంటిది, దిస్ వన్ AD. ఓకే, AB తీసుకుంటాం, తర్వాత AD తీసుకుంటాం, తర్వాత మినిమం ఏంటిది 7, దిస్ వన్, దిస్ ఎడ్జ్, మరి ఇది ఇట్లా తీసుకుంటాం. బట్ అన్ని వర్టిసెస్ విజిట్ అవుతాయి, బట్ దిస్ ఇస్ డస్ నాట్ ఫార్మ్ ఏ క్లోజ్డ్ సర్కిల్. ఈ విధంగా కొన్ని రూల్స్ యూజ్ చేసుకొని మనం స్పానింగ్ ట్రీని కన్స్ట్రక్ట్ చేస్తాము. అది ఎలానో చెప్తారు. స్పానింగ్ ట్రీలో మనకి క్రిస్టల్స్ ఉంది, ప్రిమ్స్ ఉంది, డిజిక్స్ట్రాస్ అల్గారిథం ఉంది. ఓకే, మరి క్రిస్టల్స్ అల్గారిథం ఏ విధంగా చూడాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు, మీరు మెంబర్ కావచ్చు, సబ్స్క్రైబర్ కావచ్చు, ఆర్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చాలామంది 49% వాళ్ళే ఉన్నారు. కంపల్సరీ లైక్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. అప్పుడే నేను మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. ఇక్కడ ఏంటి, క్రిస్టల్స్ అల్గారిథం. ఇక్కడ స్పానింగ్ ట్రీలో మనము క్రిస్టల్స్ అల్గారిథం, ప్రిమ్స్ అల్గారిథం యూస్ చేస్తాం బేట. క్రిస్టల్స్కి మెయిన్ స్టెప్స్ ఏంటి అనేది చెప్తాను. ప్రాబ్లం కూడా 2024 జాన్ ఫెబ్లో అడిగిన క్వశ్చన్ దీని మీద అడిగారు, అది సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ ద మినిమం వెయిట్ ఎడ్జ్. ఏదైనా ఇచ్చినప్పుడు అందులో నుంచి తక్కువ వెయిట్ ఉన్నటువంటి ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకోవాలి. తెలుసు కదా మనకి, ఈ జాయినింగ్ పాయింట్స్ని వర్టిసెస్ అంటాము, ఈ లైన్ జాయినింగ్ లైన్ ఎడ్జ్ అంటాం, అవునా. ఈ లైన్ ఈ వెయిట్ 1 కాబట్టి మినిమం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రమ్ ద గివెన్ గ్రాఫ్, అండ్ ఇట్ కెన్ బి యాడెడ్ ఇన్ టు ద స్పానింగ్ ట్రీ. స్పానింగ్ ట్రీలో ఫస్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత అగైన్ సెలెక్ట్ ద నెక్స్ట్ మినిమం వెయిట్, అలా కంటిన్యూ చేయాలి. బట్ ఇట్ ఈస్ డస్ నాట్ ఫార్మ్ ఏ సైకిల్. అయితే గనక యూ విల్ గెట్ ద రిక్వైర్డ్ స్పానింగ్ ట్రీ. అది ఎలా అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు 2024లో అడిగినటువంటి క్వశ్చన్ తీసుకొని సొల్యూషన్ చేద్దాము. రిమెంబర్ దీస్ 2 points.
చూడండి అమ్మా, ఇది మనకి ఫిబ్రవరిలో జరిగినటువంటి పేపర్లో 2024 ఫిబ్రవరిలో అడిగారండి. యూజ్ క్రిష్కల్స్ అల్గారిథం టు ఫైండ్ ఆల్ లీస్ట్ వెయిట్ స్పానింగ్ ట్రీ ఫర్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ అని ఇచ్చారు. ఓకే, నాకు ఈ క్వశ్చన్ పేపర్ పంపించిన వాళ్ళకైతే 640 620 వచ్చిందని పెట్టారు. ఓకే, మీరు కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ పంపించండి. మరి ఆ అబ్బాయికి వచ్చింది ఆ అమ్మాయికి వచ్చింది కరెక్టా లేదా ఇక్కడ చెక్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిష్కల్స్ అల్గారిథంలో ఒకటి డౌట్, మీకు ఎలా డౌట్ వస్తుందంటే చాలామంది చాలా యూట్యూబర్స్ ఈవెన్ టెక్స్ట్ బుక్లో కూడా డైరెక్ట్ ఒకటేసారి ఏముంది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి అని రాస్తారు. అలా రాయొద్దు. మనకి ఈ క్వశ్చన్ 11th బిట్లో 10 మార్క్స్కి అడిగారు. స్టెప్ బై స్టెప్ చాలా డీటెయిల్డ్గా రాయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు 10కి 10 మార్క్స్ ఇస్తారు బేటా. ఫస్ట్ స్టెప్లో మనం ఏం రాయాలి అని అంటే చూడండి, ఇదే ప్రాసెస్లో ఫాలో అవ్వండి. మీకు ఫుల్కి ఫుల్ రాకపోతే అడగండి. ఓకే, ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే అరేంజ్ ద వెయిట్స్ ఆఫ్ ఎడ్జెస్. ఏంటిది? బై ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం ఎడ్జెస్ యొక్క వెయిట్ రాయాల్సి ఉంటుంది. ఎలా రాద్దామని అంటే అరేంజ్ the weights of edges by ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇలా రాసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి నాన్న, మన ఓల్డ్ వీడియో చూడండి, అప్పుడే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఎలా చూడాలి ఇది అరేంజ్మెంట్? ఎలా? మినిమం నుంచి స్టార్టింగ్ తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళాలి. ఇంక్రీజింగ్ అంటే ఇక్కడ స్టార్ట్స్ విత్ విచ్ నెంబర్ అండి? 5 ఉంది. 5 తర్వాత 15 ఉంది. అంటే ఫస్ట్ ఈసీ ఎడ్జ్ తక్కువ ఉంది. ఏంటిది? ఈసీ ఎడ్జ్ ఎంతండి? 5. తర్వాత ఈసీ తర్వాత వచ్చే మినిమం నెక్స్ట్ హెచ్ఎఫ్, హెఫ్ నుంచి కదా, సిఈ అని రాయండి ఎందుకంటే ఇక్కడ నుంచి కదా ఫస్ట్ లెటర్ సిఈ. తర్వాత ఎఫ్హెచ్ ఎడ్జ్ నెక్స్ట్ మినిమం. దాని తర్వాత ఇంక్రీజింగ్ 15 తర్వాత పెద్దది ఏంటిదండి? 100 ఉంది. 100 ఉంది కదా. 100 అంటే ఏంటిది? డిఎఫ్ ఎడ్జ్ వెయిట్ 100. తర్వాత 120 ఉంది చూడండి, ఏజీ. ఓకే, తర్వాత వెయిట్, తర్వాత 120 తర్వాత నెక్స్ట్ ఏముందండి? 140 145 అంటే 140 ఇక్కడ ఒకటే ఉంది. ఓకే, జిఎఫ్ 2 ఉంటే 2 రాయాలండి. ఈఎఫ్జిహెచ్ కదా, ఎఫ్జిహెచ్ ఎంత? 140. తర్వాత ఎఫ్జి అయిపోయిన తర్వాత 145 ఉంది కదా. మరి 145 ఎన్నింటికి ఉంది? ఏడీకి ఉంది, బీసీకి ఉంది. 2 రాయండి. ఏడి 145 అండ్ బీసీ ఈజ్ ఆల్సో 145. 145 తర్వాత 150 ఉంది. ఏంటిది అది? డిసిడిహెచ్ 150. 150 తర్వాత 155 ఏబి ఎంత? 155. అండ్ ద లాస్ట్ 160 ఉంది, జిహెచ్. కనిపిస్తుందా అండి? కంపల్సరీ ఫస్ట్ మీరు ఈ ప్రీ ఆర్డర్లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి నాన్న, అరేంజ్ చేసిన తర్వాత ఇనీషియల్ స్పానింగ్ ట్రీ అనేది ఎలా రాస్తామంటే ఇనీషియల్ స్పానింగ్ ట్రీ రాయాలి. ఈ స్టెప్లో ఇనీషియల్ స్పానింగ్ ట్రీ ఎలా రాయాలంటే వితౌట్ వెయిట్స్ రాస్తాం. ఓకే, ఎలా రాస్తాము? స్టెప్ 2లో ఇందులోనే ఎలా రాస్తామంటే ఫస్ట్ అరేంజ్మెంట్, దాని తర్వాత స్టెప్ 2లో ఇనీషియల్ స్పానింగ్ ట్రీ ఈజ్ వితౌట్ ఎడ్జెస్. కావాలంటే నోట్ చేసుకోండి, ఇక్కడే రాస్తా, బోర్డు చిన్నగా ఉంది. లేదు కొంచెం ప్లేస్ వదిలేయండి. ఇది యాక్సెప్టర్ రిజెక్టర్ రాయాలి. స్టెప్ 2 ఎగ్జామ్లో కింద రాయండి. స్టెప్ 2లో నేను ఏమని అడుగుతున్నాను ఇక్కడ? ఇనీషియల్ స్పానింగ్ ట్రీ, ఇనీషియల్ స్పానింగ్ ట్రీ వితౌట్ ఎడ్జెస్. వితౌట్ ఎడ్జెస్ ఎలా రాయాలంటే చూడండి నాన్న, ఇక్కడ ఇదొక
ఇది ఓన్లీ వర్టిసెస్ రాయాలి. మీకు తెలుసు కదా డాట్ పాయింట్స్ ఏవైతే మనకి జంక్షన్ పాయింట్స్ ఉన్నాయో వాటిని వర్టిసెస్ అంటాము, లైన్‌ని ఎడ్జ్ అంటాం. అవునా? లైన్ లేకుండా రాయాలి. అంటే ఎలా రాస్తాను చూడండి. దట్ ఈస్ ఏ. నేను ఒక పని చేస్తాను. దీన్ని మనం ఓన్లీ ఈ డాట్ తీసేసి ఏ అని పెట్టుకుందాం. ఏంటిదది? ఏ, నెక్స్ట్ డి, బి, సి, ఈ, ఎఫ్, హెచ్, జి. ఓకే, దిస్ ఈజ్ అవర్ స్టెప్ 2. ఫస్ట్ ఇనీషియల్గా స్పానింగ్ ట్రీ ఇలా ఉంటుంది. మేడం సార్ చెప్పారు ఇలా స్టార్ట్ చేయండి, తక్కువ వెయిట్ ఎక్కువ వెయిట్ మళ్ళీ తక్కువ వెయిట్ మళ్ళీ తక్కువ ఒకటే స్టెప్లో వచ్చింది కదా అంటే, ఎవరైనా ఒక్క స్టెప్లో మీరు డయాగ్రామ్ రాస్తే 10 మార్క్స్ ఇస్తారా? మీ ఇష్టం. ఏముంది, అలాంటి డయాగ్రామ్ పక్కల దాంట్లో చూసి కూడా ఒక నిమిషంలో రాయొచ్చు. కాబట్టి ఎవరైతే పూర్తిగా చదువుతారో వాళ్ళు మాత్రమే ఈ సొల్యూషన్ సాల్వ్ చేస్తారు పర్ఫెక్ట్గా. రమారెడ్డి ఛానల్లో మాత్రమే ఉంది ఇంత నీట్గా. ఓకే, తర్వాత స్టెప్లో ఏం చేయాలంటే మనం కన్సిడర్ ద మినిమం వెయిట్ స్టార్టింగ్. ఇక్కడ వెయిట్ ఏం లేదు. ఓకే, వెయిట్ ఎక్కడ స్టార్ట్ అవుతే అక్కడ నుంచి మనం సొల్యూషన్ సాల్వ్ చేస్తాము. ఇప్పుడు స్టెప్ 3 ఏం చేస్తానంటే నేను స్టెప్ 3లో కన్సిడర్ విచ్ ఎడ్జ్. దేంతో స్టార్ట్ చేయాలి మనం? సిఈ. కన్సిడర్ సిఈ వెయిట్ 0.5. ఫస్ట్ మీరు డయాగ్రామ్ వేయండి. ఏంటది కనిపిస్తుందా అండి? కింది వరకు రాయొచ్చా ఇంకా? ఓకే, ఫస్ట్ మీరు డయాగ్రామ్ వేయండి. ఏంటిది అది? ఏ అన్నింటికి వేయాలి. తర్వాత బి, సి, ఈ, డి, ఎఫ్, హెచ్, జి. ఇది కదా. ఇందులో మనం ఏం చేయాలి? ఇక్కడ మనం ఫస్ట్ మినిమం వెయిట్ కన్సిడర్ చేయాలి. వాట్ ఈస్ ద మినిమం వెయిట్ ఎడ్జ్? సిఈ. సిఈని జాయిన్ చేయండి. సిఈ ఇది జాయిన్ చేస్తా. దీని వెయిట్ ఎంత అండి? సిఈ వెయిట్ ఎంత నాకు ఇక్కడ? 0.5. లాస్ట్లో వెయిట్స్ తీసేసుకొని రాయండి, లేదా ఇక్కడ కూడా రాయకుండా పర్లేదు. మినిమం ఇక్కడ రాయండి వాల్యూ. మినిమం వాల్యూ ఇది ఫస్ట్ ఒకటే వచ్చింది కాబట్టి 0.5తో స్టార్ట్ అయింది. మళ్ళీ స్టెప్ 2కి వెళ్ళండి. ఇప్పుడు స్టెప్ 4 మళ్ళీ రాయాల్సి ఉంటుంది. ఇదే స్పానింగ్ ట్రీ. ఎక్కడి వరకు రాయాలి మేడం ఇది అంటే, ప్రతి వర్టిసెస్ విజిట్ అవ్వాలి, బట్ ఇట్ డస్ నాట్ ఫార్మ్ ఏ సైకిల్. క్లోజ్డ్గా రావద్దు. ఓకేనా? అంటే చూడండి, నెక్స్ట్ ఏం చేస్తానంటే ఏ, బి, సి, ఈ, ఎఫ్, డి, జి, హెచ్. ఇది అండి. ఓకే, ఫస్ట్ ఏం తీసుకున్నాను? ఈ మినిమం తీసుకున్నాను. మరి మినిమం అనేది తీసుకున్నాను కాబట్టి ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. ఇక్కడ రాయండి. మరి రిజెక్ట్ కూడా అవుతుంది. ఎందుకో చెప్తా. ఎందుకంటే అది మీరు తీసుకున్నప్పుడు ఎక్కడన్నా టచ్ చేయంగానే క్లోజ్డ్ సైకిల్ అయింది అనుకోండి, దట్ ఎడ్జ్ ఈజ్ రిజెక్టెడ్ అని రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను? ఫస్ట్ వన్ ఈజ్ డన్, యాక్సెప్టెడ్. దెన్ నెక్స్ట్ ఎఫ్హెచ్. వాట్ ఈజ్ ద నెక్స్ట్? ఫస్ట్ ఇది కదండి. తర్వాత ఎఫ్హెచ్ వెయిట్ ఎంత? 15. మరి రెండింటిని యాడ్ చేస్తే నాకు ఫైనల్గా ఇక్కడ క్లోజర్ లూపు ఫామ్ చేసిన రెండు కలిస్తే లేదు. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో యాక్సెప్టెడ్. క్లోజర్ సైకిల్ అయితే రిజెక్ట్ దట్ ఎడ్జ్ అనండి. డోంట్ కన్సిడర్ దట్. ఓకే, నౌ ఇక్కడ మినిమం వెయిట్ ఎంత? మినిమం వెయిట్ ఆఫ్ ద స్పానింగ్ ట్రీ 1 by 1 యాడ్ చేయాలి. 0.5 + 15 అంటే ఎంతండి? 20 వచ్చింది ఇక్కడికి. ఓకే, టిల్ ఎక్కడి వరకు? అన్ని వర్టిసెస్ విజిట్ అయ్యేంత వరకు. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 5, 5th స్టెప్. ఫిఫ్త్ స్టెప్ ఇప్పుడు ఏం చేద్దాం మనం? దెన్ అగైన్ మళ్ళీ రాయాల్సి ఉంటుంది. చూడండి, మళ్ళీ రాస్తాను. ఏ, బి, సి,
ఈ డి ఎఫ్ హెచ్ జి. వెయిట్ వెయిట్కి కనెక్ట్ అయిందండి. ఇక్కడ వెయిట్ కనెక్ట్ అయింది ఈ రెండింటికి, రైట్. ఒకటి దిస్ వన్ అండ్ ఇంకొకటి దిస్ వన్. ఇవి రాయండి యాజ్ ఇట్ ఈస్. వెయిట్స్ లాస్ట్కి మాత్రం మినిమం స్పానింగ్ ట్రీ ఫామ్ అయిన తర్వాత వెయిట్స్ రాయకండి, జస్ట్ అది రాయండి సరిపోతుంది. యువర్ విష్, రాస్తే బెటరే. ఇక్కడికి అయిపోయిన తర్వాత ఈ స్టెప్లో నెక్స్ట్ డిఎఫ్ తీసుకోవాలి. ఓకే, డిఎఫ్ 100 ఒకటే ఎడ్జ్ ఉంది కాబట్టి డైరెక్ట్ అది తీసుకోండి. 2 ఉంటే మీకు ఏది వీలుగా ఉంటే అది తీసుకోవాలి, అది కూడా చెప్తాను. డిఎఫ్ నెక్స్ట్ ఎడ్జ్ ఏంటిది? డిఎఫ్. ఇది తీసుకున్నా ఎంత? 100 అంట. కన్సిడర్ డిఎఫ్ ఎడ్జ్ 100. ఇక్కడ ఏం తీసుకున్నాను? హెచ్ఎఫ్ ఎడ్జ్ 15 తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు యాడ్ చేస్తే నాకు మినిమం ఎంత వస్తుంది? మినిమం స్పానింగ్ ట్రీ 05 + 15 + 100 అంటే ఎంత వచ్చింది బేట? 120 వచ్చిందా? నాకు మినిమం 120 వచ్చింది. ఎక్కడి వరకు ఎండ్ అయితే అక్కడి వరకు చేస్తూ వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ ఏంటిది? స్టెప్ 6. మరి 6th స్టెప్లో ఏం చేస్తాను నేను? సేమ్. అంటే ఇప్పుడు ఇది డిఎఫ్ తీసుకున్నా కాబట్టి దిస్ ఈస్ యాక్సెప్టెడ్ అని రాయండి. ఓకే, దెన్ అగైన్ కన్సిడర్. మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నాను ఏ బి సి ఈ ఎఫ్ డి హెచ్ జి. ఫస్ట్ మనం ఏం కన్సిడర్ చేసాం ఇందాక? ఫస్ట్ 05 ఇది కన్సిడర్, అండ్ దిస్ ఈస్ 15, దిస్ ఈస్ 100. ఇక్కడ ఏం కన్సిడర్ చేయాలి? నెక్స్ట్ మినిమం ఏంటిది? ఏజీ. ఏజీ ఈజ్ 120 ఒకటే ఉంది కదా, కన్సిడర్ ఏజీ ఎడ్జ్ 120. ఏజీ, మీరు ఏజీ ఫామ్ అవుతున్నప్పుడు వీటితో కలిపి ఏమన్నా లూప్ క్లోజ్ అవుతుందో చూసుకోండి. క్లోజ్ అయితే కన్సిడర్ చేయొద్దు, రిజెక్ట్ దట్. ఓకే, ఏంటిది? ఏజీ ఎంతండి? వెయిట్ 120. డన్. ఏజీ 120. ఇప్పుడు మినిమం స్పానింగ్ ట్రీ నాకు ఎంత వస్తుంది వాల్యూ చెప్పండి? మినిమం వెయిట్స్ ఎంత బాబు? 05 + 15 + 100 + 120. ఇక్కడికి 120, మళ్ళీ 120 అంటే ఎంత వస్తుంది? 240 వచ్చిందండి ఈ స్టెప్ వరకు. ఓకే, ఇంకొక స్టెప్ తీసుకుందాం. స్టెప్ నెంబర్ 6 అయిపోయింది. 7th స్టెప్లో ఇది ఇప్పుడు ఇది యాక్సెప్టెడ్ కదా ఈ ఎడ్జ్. డన్. ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్ స్టెప్లో? నెక్స్ట్ ఎడ్జ్ ఈజ్ వాట్? ఎఫ్జి 140. చూడండి నాన్న, 140 2 ఉన్నాయా? లేవు, ఒకటే ఉంది. అంటే ఎఫ్జి 140 ఎడ్జ్ కన్సిడర్ చేశాను. కనిపిస్తుందా? ఏ బి సి ఈ ఎఫ్ హెచ్ జి డి. ఏమేమి కన్సిడర్ చేశానో అది రాయండి. ఏంటిది కన్సిడర్ చేశాను? ఫస్ట్ 05 చేశాను, తర్వాత ఇది 15 చేశాను, తర్వాత ఇది 100, తర్వాత ఇది 120. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్జి యాడ్ చేయాలి. ఎఫ్జి చూడండి నాన్న, బాగా అబ్జర్వ్ చేయండి. ఎఫ్జి తీసుకుందామా? ఎఫ్ నుంచి జీకి ఉంది. ఎఫ్జి తీసుకుంటే ఎక్కడైనా క్లోజ్ అవుతుందా చెప్పండి నాకు? ఎఫ్జి తీసుకుంటే క్లోజ్ అవుతుందా? అవ్వట్లేదు. ఓకే, ఎఫ్జి తీసుకుంటే క్లోజ్ అవుతుందా? మరి సైకిల్ ఎక్కడైనా క్లోజ్ అవుతుందా? అవ్వట్లే. ఏంటిది ఇది? ఎఫ్జి ఎంత? 140 తీసుకోండి. ఇప్పుడు మన మినిమం కాస్ట్కి యాడ్ చేద్దాం. ఇందక్కడి వరకు ఎంత వచ్చింది? మినిమం 240 వచ్చింది. ఇది మొత్తం వరుసగా రాయాలి. ప్లస్ ఎంతండి? 140. అంటే ఇక్కడికి ఎంత వచ్చింది? 2380 వచ్చిందండి. నాకు కనిపిస్తుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు? ఇక్కడ కొంచెం కిందికి. ఓకే, జస్ట్ సెకండ్ బిట్ట.
జస్ట్ కాస్ట్ రాశాను అంత కింద. ఓకే, మినిమం కాస్ట్ రాశాను. ఇప్పుడు ఇప్పుడు మనం ఇంకొకటి సాల్వ్ చేద్దాం. ఇక్కడ దాని పక్కన ప్లేస్ ఉంది కదా, అక్కడ చేద్దామా ఇక్కడ చేద్దామా? సరే ఇక్కడే రాస్తాను, కొంచెం కంజెస్టెడ్, పర్వాలేదు, అడ్జస్ట్ అవ్వండి, వచ్చేస్తుంది ఆన్సర్. ఎగ్జామ్లో మాత్రం బాగా నీట్గా రాయండి. నెక్స్ట్ స్టెప్ 8 స్టెప్లో నెక్స్ట్ ఇప్పుడు FG అనేది యాక్సెప్టెడ్. ఇక్కడ బాగా వినండి, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మరి AD కన్సిడర్ చేద్దామా BC కన్సిడర్ చేద్దామా? ఎందుకంటే AD హ్యావింగ్ ద సేమ్ వెయిట్ 145 అండ్ BC ఈజ్ ఆల్సో సేమ్ వెయిట్. AD తీసుకున్నా అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ AD తీసుకుంటే ఇట్ ఫార్మ్స్ ఏ క్లోజ్డ్ సర్కిల్. అవునా? AD తీసుకుంటే చూడండి, AD తీసుకుంటే ఇక్కడికి క్లోజ్ అవుతుంది ADFG, కాబట్టి అలా తీసుకోవద్దు. ఏం తీసుకోవాలి? AD తీసుకోను, BCA తీసుకుంటాను. AD ఈజ్ రిజెక్టెడ్. ఎందుకు రాయండి ఇక్కడ AD రిజెక్టెడ్? బికాస్ ఇట్ ఫార్మ్స్ ఏ సైక్లిక్. ఓకే, ఒక సైకిల్ ఫామ్ చేస్తుంది, క్లోజ్డ్ లూప్స్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఏం తీసుకుంటున్నాను చూడండి, A B C E F D H G. ఇప్పటి వరకు మనం ఏమేమి తీసుకున్నాం అవి రాయండి. ఒకటి ఫస్ట్ది, ఇది 0.5 అండి. నెక్స్ట్ ఇది 15, దీని తర్వాత ఇది 100 తీసుకున్నాం, దీని తర్వాత ఇక్కడ 120 తీసుకున్నాం, దీని తర్వాత ఇందాక ఇది 140 తీసుకున్నాం. AD అనేది తీసుకోవద్దు, ఎందుకంటే AD తీసుకుంటే సైకిల్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. కాబట్టి AD ఈజ్ రిజెక్టెడ్. కన్సిడర్ విచ్ ఎడ్జ్? BC 145. BC 145 తీసుకోండి. BC తీసుకుంటే మరి క్లోజ్ అవుతుందా? అవ్వట్లేదు, ఇక్కడ ఓపెన్ ఉంది కదా. BC ఎంతండి? BC is 145. ఇక్కడ వరకు మనకి ఎంత వచ్చింది? మినిమం స్పానింగ్ ట్రీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అన్ని వాల్యూస్. 0.5 5 15 ప్లస్ 100 ప్లస్ ఎంత? 100 తర్వాత 120 ప్లస్ ఇక్కడ 120 తర్వాత ఏం తీసుకున్నా? 140. ఓకే, ఇక్కడ వరకు ఎంత వచ్చింది? 240 140 380 ప్లస్ ఇక్కడ ఎంత తీసుకున్నా? 145. 380 145 ఎంత వస్తుందండి? 3 4 525 వచ్చింది. ఎంత వచ్చింది? 525. చెక్ చేసుకోండి, ఏమన్నా అదిగా ఉంటే కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడి వరకు వచ్చింది. మరి ఇంకా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మేడం ఇది ఎక్కడి దాకా తీసుకోవాలి నేను అని అంటే, ఈ ఎడ్జెస్ అన్ని చెక్ చేసుకోండి. ఇంకా రిమైనింగ్ 3 ఉన్నాయి కదా, ఈ రిమైనింగ్ 3 చెక్ చేస్తూ ఉంటే ఏదో ఒకటి క్లోజ్డ్ అవుతుంది, అది కూడా రిజెక్ట్ అయిపోతుంది. కావాలంటే చూడండి, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇక్కడ రాద్దామా, అట్ లాస్ట్కి రాద్దామా? ఇక్కడ రాసేద్దాం. ఓకే, ఇది రబ్ చేస్తున్నా అండి క్వశ్చన్, కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి స్క్రీన్ షాట్. నెక్స్ట్ స్టెప్ ఏంటిదండి? స్టెప్ నెంబర్ 9. 9th స్టెప్లో ఏం చేయాలి నేను? నెక్స్ట్ ఈజ్ ఇక్కడ BC కూడా యాక్సెప్ట్ అయింది, యాక్సెప్టెడ్. నెక్స్ట్ కన్సిడర్ CD ఈజ్ వాట్? 150. మరి CD 150 ఎక్కడుంది? CD. ఓకే, ఎందుకంటే అన్ని విజిట్ చేయాలి. CD తీసుకుందామా ED తీసుకుందామా? ED ఎక్కడుందండి? ఆల్రెడీ క్లోజ్ చేశానా? EDకి లేదు లూప్. ఓకే, EDకి లేదు పాత్. CD. కొంతమంది అంటారు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళండి మేడం అంటే, ఇక్కడ మనకి ఎడ్జ్కి వెయిట్ ఇవ్వలే, కావాలంటే క్వశ్చన్లో చూసుకోండి. కాబట్టి అందుకనే ఇవి రాశాను. CD. నెక్స్ట్ చెక్ CD ఎడ్జ్ 150 తీసుకుంటే క్లోజ్ అవుతుందా లేదా? చూడండి, CD 150 తీసుకుంటా అనుకోండి, C నుంచి Dకి ఇది క్లోజ్ అవ్వదు, క్లోజ్ అనేది అవ్వదు. ఓకేనా? ఎంత తీసుకుంటున్నాను? 150
ఓకే, సిడి తీసుకుందాం. నెక్స్ట్ ఏ బి సి ఈ ఎఫ్ హెచ్ జి డి. ఇప్పటి వరకు మనం ఏమేమి తీసుకున్నాం ఇక్కడ చూడండి. 05 అయిపోయింది, 145 అయిపోయింది, అండ్ దిస్ ఈజ్ 100, అండ్ దిస్ ఈజ్ 15, అండ్ దిస్ ఈజ్ 120, అండ్ దిస్ ఈజ్ 140. ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఆల్మోస్ట్ అన్ని వర్టిసెస్ విజిట్ అయినాయి, అన్ని విజిట్ అవ్వాలి, అవునా? n-1 ఎడ్జెస్ రావాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎడ్జెస్ కొంతమంది ఇప్పుడు నాకు కూడా డౌట్, నేను కూడా అక్కడే ఆఫ్ చేసేది, ఈ స్టెప్తో ఆఫ్ చేద్దాం అనుకున్నా. కానీ మన ప్రాపర్టీ ఏంటిది, ఎన్నైతే ఎడ్జెస్ ఉన్నాయో వాటికంటే తక్కువ రావాలి. ఒకసారి మీరు క్వశ్చన్కి వెళ్ళి చెక్ చేసుకోండి, ఎడ్జ్లు ఎన్ని ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఎడ్జెస్ ఉన్నాయి. నాకు 10 ఎడ్జెస్ వచ్చేంత వరకు మీరు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాను, సిడి 150. ఏడుంది సిడి, ఇగో ఇదండి సిడి 150. ఓకే, 150 యాక్సెప్టెడ్. ఎందుకంటావా, అది క్లోజ్డ్ సైకిల్ ఏం అవ్వట్లేదు. ఇప్పుడు ఆ రిజల్ట్కి 525కి నేను 150 యాడ్ చేస్తున్నా, కరెక్టేనా చూసుకోండి. 5 6 ఎంతండి, 675 అంతే కదా, 50 60 75 675 వచ్చింది మినిమం కాస్ట్. ఒక్కసారి వినండి, ప్రతి వర్టెక్స్ని విజిట్ అయిపోయింది. అండ్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఎన్నన్నాను ఇనిషియల్గా, 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. అంటే నాకు 10 ఎడ్జ్లు వచ్చినాయా, 1 2 3 4 5 6 7 వచ్చినాయి. ఓకే, ఓహోహో, ఎడ్జెస్ 7 వచ్చినాయి. బట్ ఎంత మినిమం వస్తే అంత తీసుకుంటే సరిపోతుంది. బట్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి, ఈ ఏడి కూడా చెక్ చేసుకోండి, ఏబి జిహెచ్ కూడా చెక్ చేసుకోవాలి, అప్పుడే మీకు పర్ఫెక్ట్ వస్తుంది ఆన్సర్. ఇక్కడ ఇది ఉంచుతా, ఇది రాయాలి ఎగ్జామ్లో, మీరు ఇక్కడ వరకు ఉంచుతా. యాక్సెప్ట్ రిజెక్ట్. మనకి ఏం చెక్ చేసుకుంటున్నాం, సిడి అయిపోయింది. ఏబిలో మనం నెక్స్ట్ మళ్ళీ డయాగ్రామ్ ABCEFHGD. ఓకే, ఇక్కడ ఇప్పుడు వీటిని కనెక్ట్ చేద్దాం. జస్ట్ సెకండ్. వీటిని కనెక్ట్ చేస్తే ఎంత అండి, ఇది ఫామ్ అయింది 120, అండ్ దిస్ ఈజ్ 140, అండ్ దిస్ ఈజ్ 100. క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఉంటే చెక్ చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ 5, దిస్ ఈజ్ 145, అండ్ దిస్ ఈజ్ 150. నెక్స్ట్ ఎడ్జ్ ఏమంటున్నాను నేను, ఏబి అంటున్నాను, అవునా? మరి ఏబి యాక్సెప్ట్ రిజెక్ట్ చెక్ చేయాలి. ఏబి బాగా చూడండి నాన్న. ఇఫ్ సపోజ్ ఐ గోయింగ్ టు కన్సిడర్ ఏబి, ఏమైతుంది, నువ్వు ఏబి ఫామ్ చేస్తే ABCDFG ఇది క్లోజ్ అయిపోతుంది. కాబట్టి దిస్ ఏబి ఈజ్ రిజెక్టెడ్. ఇది ఎలా తెలుస్తుంది అంటే, మీరు కంపల్సరీ, అందుకే ఇక్కడ చెప్పాను కదా, ఈ ఎడ్జ్లను అన్నిటినీ మినిమంగా రెడ్యూస్ అవుతూ ఇంక్రీజ్ అయ్యే ఆర్డర్లో రాసుకోవాలి. దేర్ఫోర్ ఈ స్టెప్లో ఇది రిజెక్ట్ అయింది. నెక్స్ట్ స్టెప్ కూడా ఇక్కడే రాస్తాను. జిహెచ్, మరి జిహెచ్ ఎక్కడ ఉంది, జి ఉంది, హెచ్. ఇంకొకటి వినండి, మరి జిహెచ్ నేను కలిపాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ ఎడ్జ్ ఏబి రిజెక్ట్ అయింది, జిహెచ్ కలిపితే జిహెచ్ఎఫ్ ఇది క్లోజ్ అయిపోతుంది ఒక సైకిల్, అవునా? అందుకని డోంట్ కన్సిడర్ దిస్, అంటే దిస్ ఈజ్ ఆల్సో రిజెక్టెడ్. మళ్ళీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ n-1 అంటే తక్కువనే రావాలి, బట్ పర్ఫెక్ట్ అదే రావాలని లేదు. 11 ఉంటే 10 రావాలని లేదు, ఇంకా తక్కువ రావచ్చు. అంటే నాకు ఇక్కడి వరకు ఏమేమి వచ్చినాయండి, ఇది రిజెక్టే, ఇది రిజెక్టే. ఓకే, 150 వరకు యాక్సెప్ట్. అంటే ఫైనల్గా నాకు వచ్చినటువంటి ఆన్సర్ ఎంత, 675. కరెక్టా తప్ప కామెంట్ చేయండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, చాలా క్లియర్గా చెప్పాను. వీడియోకి లైక్ కమెంట్ కంపల్సరీ చేయండి బేట. ప్రతి ఒక్క అప్డేట్ మిస్ అవ్వద్దు. ఎవ్రీడే మన ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడే మీకు నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.